Hi everyone, welcome to Prerna, build your own skill by yourself. So ఈ ప్రోగ్రామ్ లో మనం రిలే మాడ్యూల్ మరియు ఆర్డినో ఏ విధంగా ఇంటర్ఫేస్ అవుతాయనేది చూద్దాం. సో ఈ సెషన్ ని మీకు సమర్పిస్తున్న వారు పూమా ERDC సొల్యూషన్స్, శ్రీ వివేకానంద లారీ ఇన్స్టిట్యూషన్స్, స్కైరైస్ అండ్ కనెక్టెడ్ బై 511 Angels అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో ప్రోగ్రామ్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మీ వాల్యుబుల్ షేర్స్, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ మా యొక్క ఇంపార్టెన్స్ ని జనానికి తెలియజేస్తాయి. అండ్ దాంతో పాటుగా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సెషన్స్ ని ఫాలో అవడం వలన మీ యొక్క నాలెడ్జ్ ని మీరు ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో సెషన్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా రిలేని ఆర్డినోని ఇంటర్ఫేస్ చేయడానికి నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి సాఫ్ట్వేర్ పిక్టోబ్లాక్స్. ఓకే, సో పిక్టోబ్లాక్స్ ని బేస్ చేసుకుని బ్లాక్ బేస్డ్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఆర్డినోని రిలేని ఇంటర్ఫేస్ చేస్తున్నాం. ఓకే, సో అలా చేయాలంటే ముందుగా పిక్టోబ్లాక్స్ ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి దాంట్లో సో మెనీ కైండ్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మనం బ్లాక్ కోడింగ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పిక్టోబ్లాక్స్ ఓపెన్ అయింది. చూద్దాం నెక్స్ట్ మనం ఇప్పుడు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలనేది. ఓకే, సో వేరియస్ టూల్స్ ని మీరు ఎప్పుడైతే ఉపయోగిస్తారో మీ యొక్క నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకే టూల్ మీద మనం వెళ్తే మనకు నాలెడ్జ్ అనేది దాని దగ్గరే ఉండిపోతుంది. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ని యూజ్ చేయండి, మీ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి 4 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్ లో బ్లాక్ కోడింగ్, పైథాన్ కోడింగ్, మెషిన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ XR ఎన్విరాన్మెంట్ అని చెప్పని ఉంది. సో వీటిల్లో మనం బ్లాక్ కోడింగ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆర్డినోతో చేస్తున్నాం కాబట్టి బోర్డులోకి వెళ్ళి ఆర్డినో యూనో తీసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ స్టేజ్ ఉంది అండ్ మనం తీసుకోవాల్సినటువంటి థింగ్ వచ్చేసరికి అప్లోడ్ బటన్. ఓకే, సో అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఆర్డినోకి సంబంధించిన బ్లాక్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు హెడ్ బ్లాక్ ని మనం ఇక్కడ డ్రాగ్ చేసుకుని పెట్టుకోవాలి. వెన్ ఆర్డినో యూనో స్టార్ట్స్ అప్ అండ్ గో టు ద కంట్రోల్ ప్యానల్ అండ్ టేక్ ఫర్ ఎవర్ లూప్. ఓకే, అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ టేక్ ఇఫ్ దెన్ ఎల్స్ లూప్, అదర్వైజ్ విల్ టేక్ డైరెక్ట్లీ. ఓకే, సో మనం ఇక్కడ యాక్చువేటర్స్ ఉంటాయి. యాక్చువేటర్స్ లోకి వెళ్ళి ఇక్కడ సెట్ రిలే పిన్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. టేక్ దిస్ ఆప్షన్ అండ్ సిమిలర్లీ కంట్రోల్ లోకి వెళ్ళి టైం కూడా తీసుకోండి అండ్ సిమిలర్ గా ఈ రెండింటిని డూప్లికేట్ చేయండి. ఓకే, రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ చేస్తే ఆ విధంగా వస్తాయి. సో రెండు చోట్ల మనకి ఆఫ్ కండిషన్స్ ఉండకూడదు కాబట్టి ఆఫ్ అండ్ ఆన్. ఓకే, ఆఫ్ ఎంతసేపు పాటు ఉండాలి చూసుకోండి, ఆన్ ఎంతసేపు ఉండాలి. సో ఆఫ్ 2 seconds పెట్టారనుకోండి, ఆన్ ఒక 4 seconds పాటు ఉండాలని చెప్పని అనుకున్నాం. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ ని రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ఆర్డినో అండ్ రిలే ఇంటర్ఫేసింగ్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఈ ప్రోగ్రామ్ ని కాపీ చేసుకోండి. ఓకే, జస్ట్ Ctrl+C కాపీ అండ్ గో టు ద ఓక్వి సాఫ్ట్వేర్. సో దీంట్లోకి వెళ్ళి ఆర్డినో యూనో ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ ఆల్రెడీ ఇన్బుల్ట్ ఉన్న ప్రోగ్రామ్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ మనకు అవసరం లేదు, మనం ఆల్రెడీ ఇందాక ప్రోగ్రామ్ దాడి చేసుకున్నాం. Ctrl+V కొట్టండి, పేస్ట్. ఇక్కడ ఈ విధంగా మనకి మనం రాసుకున్న ప్రోగ్రామ్ వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. దెన్ ఇక్కడ మనం యాడ్ చేయాల్సినటువంటి ఇంకో కాంపోనెంట్ ఏంటి, యూనో ఆల్రెడీ ఉంది ఆర్డినో యూనో, రిలే మాడ్యూల్ యాడ్ చేయాలి. సో గో టు ద కాంపోనెంట్ మెను అండ్ యాడ్ రిలే మాడ్యూల్. ఓకే, సో లేదు ఇక్కడ మీరు టైప్ చేసిన రిలే మాడ్యూల్ వస్తుంది. సో ఇక్కడ రిలే మాడ్యూల్ ఉంది, టేక్ దిస్ రిలే మాడ్యూల్, జస్ట్ క్లిక్ ఆన్ ద రిలే మాడ్యూల్, ఇట్ విల్ కమ్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనం దీంట్లో మనం 3rd పిన్ లో మనం కనెక్ట్ చేసి ఉన్నాం కాబట్టి 3rd పిన్ లో రిలేని కనెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి ఆల్రెడీ 3 పిన్స్ ఉంటాయి. సో VCC ఎప్పుడు కూడా 5 volts అండ్ గ్రౌండ్ ఎప్పుడు కూడా గ్రౌండ్ అండ్ ఫైనల్లీ V ఇన్పుట్ పిన్ వచ్చేసరికి మనం 3rd పిన్ లో కనెక్ట్ చేసాం కాబట్టి 3rd పిన్ లో కనెక్ట్ చేయండి ఆ విధంగా. ఓకే, సో దీస్ ఆర్ ద కనెక్షన్స్ బిట్వీన్ ది ఆర్డినో యూనో అండ్ రిలే. ఓకే, సో ఈ విధంగా మనం ఆ యూనిట్ ని ఇంటర్ఫేస్ చేయొచ్చు. అండ్ క్లిక్ ఆన్ స్టార్ట్ సిమ్యులేషన్, ఇట్ విల్ స్టార్ట్స్ వర్కింగ్. ఓకే, సో ఆల్రెడీ LED ఆన్ లో ఉంది. సో ఆఫ్ అయింది. ఎంతసేపు ఆన్ లో ఉండాలి, 4 seconds పాటు ఆన్ లో ఉండాలి. మీరు అది చూడొచ్చు. 2 seconds పాటు ఆఫ్ అయిన తర్వాత 4 seconds పాటు ఆన్ లో ఉంటుంది. ఆన్ లో ఉండిన తర్వాత మళ్ళీ ఎమ్మటనే ఆఫ్ అవుతుంది. సో ఈ విధంగా మనం అంటే ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్ ఇచ్చాం అంటే ఇక్కడ ఎంతసేపు ఆన్ లో ఉండాలి, ఎంతసేపు ఆఫ్ లో ఉండాలి, ఇక్కడ మనం ఆల్రెడీ రాసుకున్నాం. సో ఈ చేంజెస్ కనుక చేస్తే దాన్ని బట్టి ఇక్కడ చేంజ్ కూడా అవుతుంది, మీరు ఇది గమనించవచ్చు కంప్లీట్ గా. గ్రీన్ లైట్ అంటే LED 1 సిగ్నల్ LED వెలుగుతుంది, ఇది పవర్ LED. సో మనం ఈ విధంగా రిలేని ఆర్డినోని ఇంటర్ఫేస్ చేస్తాం. ఒకసారి మీరు కూడా ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ ని ఆర్డినోలోకి అప్లోడ్ చేసి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద సెషన్.